అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు గోపి గవర్నమెంట్ యూట్యూబ్ ఛానల్. మనకి సిఎస్ఐఆర్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అంటే సిఎస్ఐఆర్ కింద చాలా ల్యాబ్స్ ఉన్నాయి. ఇదేంటంటే సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. అక్కడ నుంచి మనకి ల్యాబ్ నుంచి నోటిఫికేషన్ ఇదే హైదరాబాద్, తెలంగాణ. అక్కడ నుంచి మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో మనం డీటెయిల్గా చూద్దామండి. అప్లికేషన్ ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. 27th స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ ఏమో 23. ఓకేనా. సో దీని ఆన్లైన్ అప్లికేషన్తో పాటు హార్డ్ కాపీస్ కూడా పంపించాలండి. ఎప్పుడులోపు అంటే ఇది లాస్ట్ డేటు 3వ నెల 2వ తారీఖు లాస్ట్ డేట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. 3 dates. సో పోస్టులు ఏంటి? పోస్టులు మనం చూసుకున్నట్టయితే టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్. పే లెవెల్ చూడండి, మంచి మంచి శాలరీలు. ఓకేనా. ఏజ్ లిమిట్ చూడండి ఒకసారి. నెక్స్ట్ సో ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మొత్తం 11 పోస్టులు ఉన్నాయండి. మళ్ళీ వాటి రిజర్వేషన్గా కేటగిరీగా డివైడ్ చేశారు. క్వాలిఫికేషన్కి మనం వచ్చేసినట్లయితే బీఎస్సీ డిగ్రీ దేంట్లో మాలిక్యులర్ బయాలజీలో కానీ, బయోకెమిస్ట్రీలో కానీ, మైక్రోబయాలజీ కానీ, బయోటెక్నాలజీ, ఇట్లా బయో ఇన్ఫర్మాటిక్స్, బయోమెడికల్ సైన్సెస్. చూడండి, విత్ 60% మార్క్స్ కలిగి ఉండాలి అండ్ 1 year ఎక్స్పీరియన్స్ కలిగి ఉండాలి. చూడండి, ఇప్పుడు ఫ్యూచర్లో వచ్చే జాబ్స్ అన్నీ కూడా ఫస్ట్ క్లాస్ డిగ్రీ అడుగుతాడు. జనరల్గా మన వాళ్ళు డిగ్రీ కాకుండా ఇటువంటి పోస్టులన్నిటికీ ఫ్యూచర్లో అంటే కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి వాడు ఏం అడుగుతాడు ఇంకా అంటే మన క్వాలిఫికేషన్లో కూడా తక్కువ అప్లికేషన్ తీసుకోవడానికి ఫస్ట్ క్లాస్ డిగ్రీ అని అడుగుతాడు. ఓకేనా. చూడు, దీన్ని ఫస్ట్ క్లాస్ డిగ్రీ అడిగాడు. నెక్స్ట్ టెక్నికల్ ఆఫీసరు 7 పోస్టులు ఉన్నాయండి. ఇది బీఎస్సీ హాస్పిటాలిటీ హోటల్ అడ్మినిస్ట్రేషన్. ఇది 60, ప్రతి దాంట్లో ఇంక 60% అడుగుతున్నాడు. చూడండి ఇవ్వండి, అంటే ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ టెక్నికల్ అసిస్టెంట్, ఇది కూడా 60%. చూడండి, అంటే మీరు ఏ పోస్ట్కి అర్హులో మీరు చూసుకోండి. ఇది 30 పేజీలు ఉంది. నేను స్క్రోల్ చేస్తాను, అవసరమైన వరకు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో పోస్టులు వైజ్గా ఎక్స్పీరియన్స్, దానికి టెక్నికల్ ఆఫీసరు, మైక్రో టెక్నాలజీ, జువాలజీ, లైఫ్ సైన్స్, టెక్నికల్ ఆఫీసర్, ఇవన్నీ మీరు చూసుకుంటే అర్థమైపోద్ది. దీనిలో చెప్పేది ఏం లేదు. నేను అప్లికేషన్ ప్రాసెస్, డేట్స్ అవన్నీ మీకు అంటే ఇంపార్టెంట్ కాబట్టి వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది మీరు ఏది ఎలిజిబుల్లో జస్ట్ ఒకసారి ఒక లుక్ వేయండి. ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దాము, ఎక్కడ అప్లికేషన్ చేయాలి, ఫీజు ఎంత అనేది మనం చూద్దాం. జస్ట్ 1 minute. అండి. ఏజ్ రిలాక్సేషన్. సో చూడండి, ఇక్కడ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే. ఏజ్ ఏంటి? టెక్నికల్ అసిస్టెంట్కి 28 years, టెక్నికల్ ఆఫీసర్కి 30 years. అయితే ఎస్సీ ఎస్టీ మన ఎక్స్టెండ్ తెలుసు కండి. ఎస్సీ ఎస్టీకి 5 years, ఓబీసీకి 3 years ఉండిద్ది. అయితే ఇంకా పీడబ్ల్యూబీడీకి, యూఆర్ వీళ్ళందరికీ 10 years. ఇవన్నీ మీరు చూసుకోండి. నెక్స్ట్ మనం ఫార్వర్డ్గా వెళ్ళిపోదాము, మన టైం ఎందుకు వేస్ట్ అని. సో మినిమం ఏజ్ ఫర్ అప్లయింగ్ మనం ఆల్రెడీ చూసుకున్నప్పుడు 18 అందరికీ తెలిసింది. ఆన్లైన్ అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మనం ఆల్రెడీ స్టార్టింగ్లో చూసిన విధంగా లాస్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎంత అండి? నెక్స్ట్ మంత్ అంటే February 23 వరకు ఉంది. నెక్స్ట్ ఇవన్నీ చూద్దామండి. మోడ్ ఆఫ్ సెలెక్షన్, అది ఇప్పుడు ఇంపార్టెంట్. చూడండి, సెలెక్షన్ ఏ విధంగా ఉండిద్ది అనేది ఈ టేబుల్ చూడండి. ఇది ట్రేడ్ టెస్ట్ విల్ బి ఇన్వైటెడ్ ఫర్ ద కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉండిద్దండి. 3 పేపర్స్ ఉంటాయి. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ ఆఫీసర్ కూడా 3 పేపర్ల ఎగ్జామ్స్ ఉండిద్ది. ఓకేనా. వాటి సిలబస్ చూద్దాం ఇప్పుడు. ఓకేనా. స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్ ఏంటంటే కాంపిటేటివ్ ట్రేడ్ రిలవెంట్ సబ్జెక్ట్ అంటే ట్రేడ్ టెస్ట్. అంటే స్టేజ్ 1 ట్రేడ్ టెస్ట్
ఇన్ ద రిలవెంట్ సబ్జెక్ట్స్ అండ్ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ ఫర్ ద క్యాండిడేట్. ఓకేనా, ఇది చూడండి సిలబస్ అంటే సింపుల్గా మన కాంపిటేటివ్ రిలేటెడ్ సిలబస్ అని. స్టేజ్ 2 రిటర్న్ ఎగ్జామినేషన్, ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ టైప్ మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్. చూడండి ఇక్కడ ఇచ్చాడు సింపుల్గా పేపర్ 1 మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 మార్కులకి 50 క్వశ్చన్స్ ఇస్తే 100 మార్క్స్ అండి, అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్. నెక్స్ట్ పేపర్ 2 జనరల్ అవేర్నెస్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఓకేనా, 25 క్వశ్చన్స్ మార్క్స్ 3 మార్క్స్. పేపర్ 3 కన్సర్న్ సబ్జెక్ట్. మనం పైన చూసుకున్నాం కదండి టేబుల్, ఏ క్వాలిఫికేషన్ మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, బీఎస్సీ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ అట్లా ఉంది కదండి. దాని కన్సర్న్ సబ్జెక్ట్ రిలేటెడ్గా ఇది 100 అంటే లాస్ట్ది. ఓకేనా, అది 100 క్వశ్చన్స్ ఇస్తారు, ఒక్క క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్, మొత్తం 300 మార్క్స్. ఇది పేపర్ 3. మొత్తం 3 పేపర్లు అనుకున్నాం కదా, ఇది పేపర్ 3. ఓకేనా, పేపర్ 2 అండ్ పేపర్ 3 విల్ బి ఎవాల్యుయేటెడ్ ఓన్లీ ఫర్ ద క్యాండిడేట్ హూ సెక్యూర్ మినిమం త్రోహోల్డ్ మార్క్స్ టు బి సెలక్షన్ కమిటీ పేపర్. ఓకే, ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ బై ఓన్లీ బేసిస్ ఆఫ్ ద మార్క్స్ అప్టైన్డ్ బై ద. సో ఇప్పుడు మెరిట్ లిస్ట్ ఎలా తీస్తారా అంటే పేపర్ 2 అండ్ పేపర్ 3లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ తీస్తారు. ఓకేనా, నెక్స్ట్ అవుట్ ఎలా అప్లై చేయాలి, మన సిఎస్ఆర్ ఇది ఉందని ఆన్లైన్లో అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లై చేసిన తర్వాత హార్డ్ కాపీస్ అంటే మనం ప్రతి కాపీ జిరాక్స్ తీసుకొని దాని మీద మనం సైన్ చేయాలి, డైలీ సైన్ అలాంగ్ విత్ ద సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఆఫ్ ద మార్క్ షీట్, సర్టిఫికేట్స్, ఈటీసీ క్యాస్ట్ సర్టిఫికేట్ అట్లా అవన్నీ మీద మన సైన్ చేసి జిరాక్స్లు మనం పంపించాలి. ఓకేనా, ఇక్కడ చూడండి ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ చేసి హార్డ్ కాపీస్ పంపించకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది. ఓకేనా, అది ఈ పాయింట్. అది నెక్స్ట్. సో ఆన్లైన్ విల్ బి అవైలబుల్ ఆన్ ద ఆన్లైన్ అప్లికేషన్ సిఎస్ఐఆర్ సిసిఎంబి వెబ్సైట్ ఉంది, ఇది వెబ్సైట్ అండి. ఇక్కడ మనం వెళ్తే మనకు అప్లికేషన్ ఓపెన్ అయ్యిద్ది, మనం అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు డేట్ 27 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, నెక్స్ట్ మంత్ 23 వరకు మనకి టైం ఉంది. ఓకేనండి, ఫీజుకి వచ్చేవాటికి మనం 500 ఫీజు అన్రిజర్వ్డ్కి, ఓబీసీకి, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి. ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వీళ్ళందరికీ ఫీజు లేదు. ఓకేనా, ఇంకంతే అండి. ఇది చాలా పేజెస్ ఉంది, మనకు అంత అవసరం లేదు. మనకు అవసరమైన అన్నీ వచ్చి నేను అనుకుంటున్నాను. క్వాలిఫికేషను, పోస్టులు ఏంటి, పోస్ట్ పేరు ఏంటి, దాని క్వాలిఫికేషన్ ఏంటి, ఎన్ని పోస్టులు ఉన్నాయో చెప్పుకున్నాము. అయితే దానికి ఎలా సెలక్షన్ అనేది చెప్పుకున్నాము. ఎగ్జామ్ ఉంటుందా లేదా, ఎగ్జామ్ ఉంటే ఏమేమి ఉంటుంది, ఎన్ని పేపర్లు ఉంటాయి, దానిలో ఏ సిలబస్ ఉంటుందో చెప్పుకున్నాము. ఫీజు చెప్పుకున్నాము, ఎలా అప్లై చేయాలో చెప్పుకున్నాము, లాస్ట్ డేట్ ఏంటి మొత్తం చెప్పుకున్నాము. ఇంతకంటే ఇంకా ఎక్స్ట్రా మనకి ఇన్ఫర్మేషన్ అవసరం లేదనుకుంటున్నాను. ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఈ చాలా పేజెస్ ఉన్నాయండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. థ్యాంక్ యూ ఆల్. మన ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.